తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తార్నాకలోని ప్రముఖ శివాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలని, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు స్వామివారిని ప్రార్థించారు. ఎన్నో ఆర్థిక, రాజకీయ అవాంతరాలు, సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాని మోదీ దేశాన్ని సమర్థవంతంగా పాలించారని రామచంద్రరావు అన్నారు. 12 ఏళ్ల మోదీ సుపరిపాలనలో భారతదేశం అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిచిందని, భవిష్యత్తులో వికసిత భారత లక్ష్యంతో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని బండి సంజయ్ అన్నారు. ఇక పేదల సంక్షేమం, మహిళా సాధికారిత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ భద్రతా బలోపేతం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను పెంచడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. అలాగే దేశ ప్రజలు మరోసారి మోదీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి నిన్నటికి 4398 రోజులు నిన్నటికి నెహ్రూ రికార్డును అధిగమించి ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజలు, అర్చనలు, ఆరతులతోని ఇవాళ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే కరీంనగర్ లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాలు పూజలు నిర్వహించడం జరిగింది. గతంలో నెహ్రూ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం, అసలు అభివృద్ధి జాడలేని ప్రభుత్వం అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిరంతరం 12 సంవత్సరాలు ఏ అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అందరం కూడా కోరుకుంటున్నాం వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని 2047 వరకు వారు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నటువంటి ఒక అద్భుత సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి ముందు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ జన్ధన్ ఖాతా విషయంలో గానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో గానీ, నేషనల్ హైవేస్ గానీ, రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, గ్రామాల అభివృద్ధి గానీ, కార్పొరేషన్, మున్సిపల్ అభివృద్ధి గానీ, అనేక సంక్షేమ పథకాలు గానీ, వాళ్ళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటువంటి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి మహానుభావుడు 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని చెప్పి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ముందు పోతున్న సందర్భంలో దాన్ని విజయవంతం దిశగా ముందుకు సాగుతారని చెప్పి భారత ప్రధానిగా 4349 రోజులు పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఏదైతే అతి ఎక్కువ కాలం భారతదేశ ప్రధానిగా ఉన్నారో ఆ రికార్డు బ్రేక్ చేశారు. ఇది 12 సంవత్సరాలు పైగా నరేంద్ర మోదీ గారు దేశాన్ని పరిపాలించిన నేపథ్యంలో దేశం అనేక ఒడిదొడుల్ని ఎదుర్కొంది. ఆర్థికంగా, సరిహద్దుల్లో ప్రజల్లో కరోనా లాంటి అనేటువంటి విపత్తులు మనకు వచ్చినాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు దాని ఈ యొక్క దేశ ప్రజల పైన ఎక్కడ ప్రభావం లేకుండా వారి పరిపాలనలో ఇంకా సుఖశాంతితో ఉండేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు దేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఆర్థికంగా ఉన్నది. ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు వస్తే వెంటనే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, పుల్వామా తర్వాత మనం చేసినటువంటి పిఓకేలో ఏదైతే ప్రిసిషన్ అటాక్స్, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఒక కాలంలో జరిగినటువంటి విషయాలు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన అందరికీ వారు ఈ దేశం ఒక అదృష్టం. నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి. కాబట్టి అటువంటి ప్రధానమంత్రికి ఆ దైవ
ఆశీర్వాదాలు ఉండాలి, మన దైవ వారికి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని దేవాలయాల కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క దేవుడి దగ్గర వారి ఒక మంచి ఆరోగ్యం కోసము, వారి మంచి జీవితం కోసము, ఈ దేశాన్ని పరిపాలించే శక్తి కోసము దేవుణ్ణి అందరూ కూడా మేము ఇక్కడ హారతి ద్వారా పూజ చేయడం జరిగింది. ఈ మొత్తం తెలంగాణలో కూడా అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతాం.